ఉపాధ్యాయ మిత్రులు నమస్కారం. మా స్కూల్లో ఒక యాక్టివిటీ నేను చేయిస్తున్నానండి. దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ క్లాస్లో ఉన్న విద్యార్థులకి నెంబర్స్ పరిచయం చేసేటప్పుడు 3 నేర్పిస్తున్నాం. 3 అనేటువంటిది ఎలా ఫామ్ అవుతుంది? 1 + 1 + 1 = 3, లేదా 2 + 1 = 3, లేదా 1 + 2 = 3. ఇది కాన్సెప్ట్ నేర్పిస్తాం. ఇలా నేర్పించే సందర్భంలో ఒక యాక్టివిటీ, ఇక్కడ మనం 3 చక్రాలు తీసుకున్నాం. మొదటి చక్రం 1, దీంట్లో ఒక పాప పేరు మదిహ, అందుకని ఎం పెట్టాను. రెండవ చక్రంలో ఏ అప్సానా అని పేరు పెట్టాను. మూడో చక్రంలో ఎన్ అని నా పేరు రాశాను. అంటే ఇక్కడ 3 చక్రాలు ఉన్నాయి. 3 చక్రాల్లో 3 పేర్లు రాశాం. మనం ఒక 3 డైస్ తీసుకున్నాం. ఇప్పుడు శాంపిల్, ఈ 3 డైస్ని పిల్లల చేత వేయిస్తాం. వేసినప్పుడు ఈ మదిహ అనేటువంటి చక్రంలో అసలు ఏమి లేవు, అంటే 0 వేసుకోవాలి. మరి అఫ్సానా అనేటువంటి సర్కిల్లో 2 పడ్డాయి. నాగరాజరావు అనే పేరు మీద 1 వచ్చింది. అంటే M = 0, A = 2, N = 1. టోటల్గా చూస్తే 2 + 1 = 3 అయ్యింది. మరి ఈ యాక్టివిటీ మా స్టూడెంట్స్ ద్వారా చూద్దామా? ఇప్పుడు విన్నానా అఫ్సానా? ఇప్పుడు చూద్దాం. ఎం రాయండి అన్న. ఎంకి ఎన్ని వచ్చాయి? 1 వచ్చింది, రాసుకోండి. అక్కడేనా పాప, అక్కడ M1 వచ్చిందా? 1 వేసుకోవాలి. 3 వేసేవింది. అరేజర్తో కొట్టే, అరేజర్ పక్కనే ఉండాలి ఎప్పుడు. మరి ఇక్కడ చూడండి, పాప నువ్వు వేసావునేనా? ఎం. నెక్స్ట్ అప్సానాకి ఎన్ని వచ్చాయి? ఏం రాలేదు. 0 వెయ్యి, 0 వెయ్యి. అప్సానాకి 0. నాగరాజుకి ఎన్ని వచ్చాయి? ఇక్కడ ఉంది, ఒకటి 2 వచ్చాయి. 2 వెయ్యి, 2. టోటల్ ఎన్ని? అన్నీ ఎన్ని ఉన్నాయి మొత్తం? ఎన్ని వచ్చాయి పాప? 3 వేసుకో అక్కడ. 3 వెయ్యి. ఇదండి, మనం ఎన్నైనా తీసుకోవచ్చు. ఏ నెంబర్ నేర్పించదలుచుకుంటే ఆ నెంబర్ సంబంధించినటువంటి మోడల్స్ తీసుకోవాలి. మనం ఈ విధంగా చేసినట్టయితే పిల్లలకి ఈజీగా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.